ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చలమల కృష్ణారెడ్డి నేను పార్టీలో చేరానని చెప్పుకుంటూ అందరికీ చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో కొనసాగుతూ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో ఉండుకుంటూ మొన్ననే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళడం, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పెద్ద లీడర్లందరినీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని, ఇదే కాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చిన పదజాలంతో బూతులు తిట్టి ఈరోజు ఆయన నల్లదందాలన్నీ కాపాడుకోవడం కోసం, ఆయన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావాలనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులు కానీ ఎవ్వరు కూడా అతన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు అతని వల్ల. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవడం లేదు. ఆయన ఏంటంటే దొంగచాటుగా కొంతమంది హైదరాబాద్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తే వాళ్లతో పాటు కొంతమంది హైదరాబాద్ నుండి కొంతమందిని తీసుకొని వచ్చి ఆ లైన్లో నిలబడి కండగా పిచ్చుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పుకోవడానికి తప్ప అంతకన్నా మించి ఏం లేదు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కార్యకర్తలు కానీ ఎవ్వరు, గ్రామాలలో కూడా ఒక్కరు కూడా ఇష్టపడట్లేదు. రేపు అతను కాంగ్రెస్ పార్టీలో తిరిగినా ఏం చేసినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో అతను చేర్చుకోవడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విధాల మోసం చేసిండు. ఎన్నో విధాలు నాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాకు మోసం చేసి నాకు టికెట్ ఇవ్వకుండా చేసి నేను ఆయనను కూడా బూతులు తిట్టిండు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దు. ఇటువంటి వ్యక్తి వస్తే పార్టీకి కూడా నష్టమే తప్ప ఇతని వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోవడానికి మేము ముందుకు రాము. అందులో చేర్చుకునే ఉద్దేశం కూడా ఎవరికి లేదు, కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి. కాబట్టి ఇతన్ని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదు. ఇతని కాంగ్రెస్ పార్టీ కాదని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లా మన అధ్యక్షులు కూడా, నల్గొండ అధ్యక్షులు మన నాయక్ గారు కూడా ఆయన కూడా ఒప్పుకోవడం లేదు. ఆయన కూడా అతను ఎట్టి పరిస్థితులను చేర్చుకోవడానికి వీల్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని నల్లగొండ, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో లేడు అనే విధంగానే మనం భావించాలి. కాబట్టి ఇతను కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మన కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.